హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్. 19th ఏప్రిల్ అంటే ఫ్రైడే రోజు నేను 9:30కి బ్యాంక్ నిఫ్టీలో ఒక పొజిషనల్ ట్రేడ్ని అయితే తీసుకున్నాను. షార్ట్ ట్రయాంగిల్ని ఎగ్జిక్యూట్ చేశాను 9:30కి. అంటే ఫస్ట్ 15-minute క్యాండిల్ క్లోజింగ్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ 46,800 ఉన్నప్పుడు అప్ సైడ్ 2% వెళ్ళి నేను 47,800 కాల్ ఆప్షన్ సెల్ చేశాను. మనం ఇక్కడ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ చూసినా కూడా మనకి 15-minute చార్ట్లోని ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది 47,800 దగ్గర. సో అలాగే నేను డౌన్ సైడ్ కూడా 2% డౌన్ సైడ్ వచ్చి 45,800 పుట్ ఆప్షన్ కూడా సెల్ చేశాను. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ ఎక్స్పైరీ టైంకి 47,800 నుంచి 45,800 రేంజ్ మధ్యలోనైతే ట్రేడ్ అవుతుంది అని అనుకున్నాను. బట్ నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మార్కెట్ అయితే కంప్లీట్గా డే అంతా కూడా పర్ఫెక్ట్ ట్రెండింగ్ డే అయితే జరిగింది. ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ర్యాలీ చేసింది నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత. ఆబ్వియస్లీ కాల్ ఆప్షన్లో అయితే మంచి లాస్లో ఉన్నాను, అలాగే పుట్ ఆప్షన్లో ఒక చిన్న ప్రాఫిట్లో అయితే ఉన్నాను. షార్ట్ స్ట్రాంగిల్ని తీసుకుని బోత్ సైడ్స్ హెడ్జింగ్ చేశాను కాబట్టి దీన్ని ఐరన్ కాండర్ స్ట్రాటజీ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తే ట్రేడ్ ప్రెజెంట్లీ 15,500 రూపీస్ లాస్లో ఉన్నది. ఓన్లీ కాల్ సైడ్ 18,000 వరకు లాస్లో ఉంది అండ్ పుట్ ఆప్షన్ సైడ్ ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. మార్కెట్ ఒకవేళ ఇంకా ఫర్దర్గా ర్యాలీ చేస్తూ అప్ సైడ్ కనుక మూవ్ అయితే నేను కాల్ సైడ్ అయితే డెఫినెట్గా లాస్ని బుక్ చేస్తాను రేంజ్ బ్రేక్ అయినప్పుడు. అలా కాకుండా మార్కెట్ మళ్ళీ రేంజ్ మధ్యలో కనుక ట్రేడింగ్ అయ్యింది అంటే బోత్ సైడ్స్ అంటే సెల్ చేసిన కాల్ అండ్ పుట్ ఆప్షన్ రెండింటిలోని కూడా నా టార్గెట్ నేను సెల్ చేసిన ప్రీమియంలోని 80% ప్రీమియం డికే. ఇవాళ 22nd ఏప్రిల్ మండే బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 500 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. బట్ నేనైతే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈవెన్ దో నా 47,800 అప్పర్ రేంజ్ బ్రేక్ అయినప్పటికీ కూడా నేను ఓపెనింగ్ తర్వాత కొంతసేపు వెయిట్ చేద్దామని డిసైడ్ అయ్యా. మళ్ళీ మనకి ఇక్కడ ఓపెనింగ్ హై ఉన్నది కదా, సో ఈ ఓపెనింగ్ లెవెల్ని బ్రేక్ చేసి ఫర్దర్గా పైకి మూవ్ అవుతూ ఉంటే అప్పుడు లాస్ బుక్ చేద్దాము అనే ఉద్దేశంతో నేనైతే ప్రెజెంట్ వెయిట్ చేస్తున్నా. బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ తర్వాత కంటిన్యూగా ఫాలో అవుతూ ప్రెజెంట్ అయితే మళ్ళీ 47,800 బిలో అయితే ట్రేడ్ అవడం స్టార్ట్ అయింది. ట్రేడ్ నేను ఆల్మోస్ట్ 15,000 రూపీస్ లాస్లో ఉన్న ట్రేడ్ ప్రెజెంట్ 8,000 రూపీస్ లాస్కి అయితే వచ్చింది. ఎందుకంటే పుట్ ఆప్షన్లోని టార్గెట్ అచీవ్ అయింది 80% ప్రీమియం డికే వచ్చి. నేను పుట్ ఆప్షన్ నుంచి ఎగ్జిట్ తీసుకున్నా. సెల్ చేసిన పుట్ ఆప్షన్లో 13,000 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేశా. అలాగే హెడ్జింగ్ పర్పస్ బై చేసిన పుట్ ఆప్షన్లో 7,600 రూపీస్ లాస్ని అయితే బుక్ చేశా. సో మీరు ఇక్కడ ఇన్ఫోలో చూడొచ్చు 110 రూపీస్కి సెల్ చేసిన ఆప్షన్ని 14 రూపీస్కి నేను బై చేశా. అంటే మోర్ దెన్ 80% ప్రీమియం డికే వచ్చింది. ఓవరాల్గా పుట్ ఆప్షన్ నుంచి అయితే ఆల్మోస్ట్ 5,000 రూపీస్ మోర్ దెన్ 5,000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ప్రెజెంట్ అయితే ఓన్లీ కాల్ ఆప్షన్ హోల్డ్ చేస్తున్నాను. పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అయిపోయి కాబట్టి ఇప్పుడు నాకు మార్కెట్లో ఓన్లీ ఒక వైపు రిస్క్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగితే డెఫినెట్గా నేను లాస్ అవుతాను. అలా కాకుండా మార్కెట్ ఇక్కడ నుంచి కన్సాలిడేట్ చేసిన 47,800 బిలో కన్సల్టేషన్ ఇచ్చిన, లేదంటే ఇక్కడ నుంచి ఎంత ఫాలో అయినా సరే ప్రెజెంట్ లాస్లో ఉన్న పొజిషన్ ప్రాఫిట్లోకి వస్తుంది అండ్ నేనైతే ప్రాఫిట్కి ఎగ్జిట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే మళ్ళీ 47,800 అబోవ్ అయితే ట్రేడ్ అవుతుంది. నేను 30-minute క్యాండిల్ని అయితే రెఫరెన్స్గా తీసుకుంటున్నా. ఈ 30-minute క్యాండిల్ మనకి 47,800 అబోవ్ క్లోజ్ అయింది కదా, అక్కడ నేను కాల్ ఆప్షన్ నుంచి లాస్కి ఎగ్జిట్ అయిపోయా. బట్ ఇక్కడతో ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు కాదు. ఒకవేళ మళ్ళీ ఏదైనా 30-minute క్యాండిల్ కనుక 47,800 బిలో క్లోజింగ్ ఇస్తే నేను మళ్ళీ సేమ్ ఆప్షన్ని సెల్ చేస్తాను. అప్పుడు ఏ ప్రైస్లో ఉంటే ఆ ప్రైస్లో సెల్ చేసి అక్కడ నుంచి 80% ప్రీమియం డికేని అయితే నేను టార్గెట్గా పెట్టుకుంటాను. ప్రస్తుతానికి ఈ ట్రేడ్లో 11,600 లాస్ని అయితే బుక్ చేశాను. చూద్దాము ఇదే ఫైనల్ లాసా లేదంటే మళ్ళీ రీఎంట్రీకి ఆపర్చునిటీ ఏమైనా దొరుకుతుందా అనేది వెయిట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 47,800 దగ్గర కన్సల్టేట్ అవుతుంది. మనకి ఈ బేరిష్ క్యాండిల్ ఉంది కదా, రెడ్ కలర్ క్యాండిల్, ఈ క్యాండిల్ 47,800 బిలో క్లోజ్ అవడంతో నేనైతే రీఎంట్రీ తీసుకున్నాను ట్రేడ్లోని. బట్ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లోనే మనకి మళ్ళీ బులిష్గా మారి 47,800 అబోవ్ అయితే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇంకా మాటిమాటికి ఇలా రీఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. జస్ట్ ఒక ఛాన్స్ తీసుకున్నా మళ్ళీ అక్కడ నుంచి ఒకవేళ అది రెసిస్టెన్స్గా వర్కౌట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యే రేంజ్ మధ్యలోకి వస్తే ప్రాఫిటబుల్గా మారడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో అయితే ట్రేడ్ తీసుకున్నా. బట్ అదైతే జరగలేదు కాబట్టి నేను మళ్ళీ వెంటనే ఇమీడియట్గా ఎగ్జిట్ తీసుకున్నాను. ఓవరాల్గా ట్రేడ్లో 16,500 రూపీస్ లాస్ని బుక్ చేశాను. ఐఎమ్ డన్ విత్ దిస్ ట్రేడ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. స్టిల్ నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను ట్రేడింగ్ మీద, ఎందుకంటే నేను తీసుకుంటున్న లాసెస్ అన్ని కూడా నా రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి విత్ ఇన్ లిమిట్నే ఉన్నాయి కాబట్టి. కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పొజిషనల్ ట్రేడ్ రికార్డింగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.